చక్కగా భోజనానికి వచ్చేసేసావా? భోజనం ఇంకొంచెం వెళ్తే కదా చేయలేదు. కొంచెం తెలియకుండా వస్తావా? నాకేం తెలుసు అమ్మాయి, నువ్వు ఎక్కడికి నేర్చుకోను. ఈ ఊరు దగ్గర రానిచ్చేమన్నా అమ్మాయి, సూర్యరావు సూర్యరావు ఎక్కే చెప్పులతో పంపిణీ దీపాలు అదే తతో కాస్త కోస్తా కమిటీ వాళ్ళు భోజనాలు పెట్టారు, చాలా చక్కగా పెట్టారు. మీ ముగ్గురు ఎక్కడ వెళ్ళి గదిలోనికి తీసుకెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలు మూసుకొని ఏంటి కిటికీ అక్కడ తలుపులు వేసుకొని కిటికీలు మూసుకొని మీకేమో ఆకేసి పప్పేసి పళ్ళు ఎక్కాయి. అవి పచ్చగా పొడవుగా ఉన్న పళ్ళు కమ్మటి పళ్ళు, పళ్ళు సన్నగా దిగిపోయి ఆ పళ్ళు అలంకరించే మీ పళ్ళు పడవలే చాలా బాగుంది అమ్మాయి. మాకేమో ఆకేసి పప్పేసి పప్పెట్టి పప్ప బగ్గారు పడకడం అమ్మాయి. మరి గ్రామానికి ఎందుకు వచ్చావు? చక్కగా చెప్పడానికి వచ్చాయి. మరి బుర్రగారు చెప్పడానికి వస్తే ఈ గందరగోళం ఇదంతా మన ఆర్టిస్ట్ ఇన్నాళ్ళు చూస్తున్నాం. మన గురుగా మీకు అసలు ఒప్పుతాను. అమ్మని అమ్మ అది ఏం చేస్తుంది? నమస్కారం పెట్టు చూడమ్మాయి, సంస్కారంతో నమస్కారం ఉండాలి. నువ్వు వద్దు నేను అంటాను. శీఘ్ర కళ్యాణ ప్లస్ విధికి రివార్డు వస్తూ 3 కోట్ల ఫస్ట్ కాదమ్మాయి. వంశరాజాల వారికి వస్తున్నాం. మధ్యాహ్నం భోజనం లేదు, రాత్రి నిద్ర లేదు, పగల సుఖం లేదు. రాత్రి ఈ పని పగల ఆ పని ఇంటికాడి పని. మరి ఆవిడ అన్నది ఏమింది నెల రోజులు ఊరిలో ఉన్నాం కదా, మీరు ఇంటికి రాలేదు కదా, ఇంటికి వస్తాం. అదంతా ఒకసారి వేసేయండి, గ్యాస్ పే చేయండి. ఇన్ని రోజులు నెల ఉన్నావు కదా, అదంతా ఒకసారి వేసి గ్యాస్ పే చేసి ఇగో ఈ పువ్వులు అడిగేసి అలా మైసరి కొట్లు అంటాను. డాడీ కానీ కనపడలేదు కొట్లో ఉన్న లడ్డు వచ్చినాయి. సినిమా నీకు బాగా వెళ్తా అంట సౌండ్ నమస్కారం బావా. నాకు బావా నాకు బావాలి, నీకు బావా అని చెప్పండి. మన ఇద్దరిని మొరుగు బెల్ల మంచోడు కాదు. సరుకులనే చెయ్యి బొట్ల మీద ఈ రాత్రికి ఈ స్టేజ్ మీదే రేపు ఎవరింటికి అది వెళ్ళిపోతాం. మొరుగు బెల్లాలి కదా మీ అక్క అన్ని వదలరా మొరుగు బెల్లాలి. అయితే అమ్మాయి అతను నాకు బావా, నీకు బావా. అమ్మాయి మనవాడు ఏం చేస్తాడు? చెట్టు డోలకి వాయిస్తాడు. అది మాయకి మీయకుండా సంబంధం కాదురా, చెట్టు డోలకి కట్టారు. డోలకి కట్టారు. అతనికి ఎక్కి నమస్కారం. మీ అన్ని ముగ్గురు కోచి నేను చూస్తాను. దీనికి అన్ని డౌట్లేనండి, అన్ని డౌట్లే. కుర్రోడు చిరంజీవిగా కనబడుతుందో అది ఓర్చుకోండి. డోలక్ బావా అయ్యి ఏం రాత పత్ర తిరగమన్నా దొరికితే అందించేస్తుంది. వాయించిన మన వాళ్ళు పట్టు మూసి పక్కన అక్కడ
ఎక్కడ అది దాన్ని ఏమని దాన్ని గడ్డ అంటారా ఏం మటన్ సూప్? మటన్ చికెన్ పెట్టుకోండి కానీ గడ్డ అంటారు కాబట్టి దాన్ని అలాగే కొట్టాలి. నేను నసలకి కొట్టాలా? అరే మటన్ అయితే కొడితే సౌండ్ వస్తుంది. కొంచెం ఒంగోనే కొడతారా? ఏంటి? గతమో ఆహా. నువ్వు ఎప్పుడు అలా కొట్టించుకోలేదా? ఆ. గతమో లేదురా బాబు. కొంచెం తొంగని కొడతారు, నేను అలా కూడా కొడతానండి. కొంచెం కూకొని కొడతారు, మా గురుగారు మనం కూర్చొని కొడతారు. నడువు సరిపడి ఉంటారు. అది పోకరాలు అంటే మనకి ఇంట్రెస్ట్. దేనికి? ఇప్పుడు మనకి శిష్యాలు ఎక్కిందా ఇందా దాని కొల్లు నొప్పులు అంది, కళ్ళు నొప్పులు అంది, ఒళ్ళు కళ్ళు కళ్ళు నొప్పులు అన్నదా? ఒళ్ళు కళ్ళు. ఒళ్ళు కళ్ళు హాయ్. నొప్పులు అన్నదా? ఒళ్ళు కళ్ళులో అయ్యా ఎర్ర. అన్ననా? ఆ, మరి పాకానికి వచ్చేసిందా? వచ్చింది. అలాగే నడువు సరిపడి వస్తాయి. ఆ, అది ఏం చేస్తాయి? ఏం చేస్తాం? నేను అలా కూడా వాయిస్తాయి. పిల్లలు బాగా కలబడుతుంది. అమ్మా నీకు దండాలు. ఎలాగో? ఈ గతంలో ఇలా కూర్చొని వాయించిన అలా కొట్టి సౌండ్ బాబాకి స్వామివే శరణు అయ్యప్ప, జై దుర్గా భవానికి. తమ్ముడే తమ్ముడు నువ్వు ఏదైనా తమ్ముడు. నమస్కారం పెట్టు. అయినమ్మా ఏంట్రా? మీ అమ్మకి, మా అమ్మకి మీ అమ్మకి, దగ్గర చేసి అనుకో. మీ అమ్మకి, నీ నోరు బాగా పైకి వచ్చిన చెయ్యని కింద కడుగుతావు. మీ అమ్మకి మా అమ్మకి ఎంతమంది పిల్లలు? అలా అడుగు. ఎలా అడగాలి? మీ అమ్మకి ఎంతమంది పిల్లలు అమ్మాయి అడగాలి. ఈ డౌట్ అయితే బాగా కనబడింది అయ్యే. అబ్బా ఎంత బాగా దగ్గరికి వచ్చింది ఆడే, దగ్గరికి వచ్చారా? ఆడ ఆశని ఎక్కిపోండి నాకు బాబు వెళ్ళిపోతారా? ముగ్గురు అమ్మలో పాలు తాగుతుంది.